ఇంట్లో అయ్యవ్వలు కన్న పోరాన్ని కొట్టకున్నా గానీ బల్లె సార్లు బుద్ధి నేర్పేతందుకు కొట్టొచ్చు. చదువు రావాలని చిన్నగా 2 దెబ్బలేయొచ్చు. చదువు, బడి మీద భయం, భక్తి ఉండాలని అట్లా చేసుడు కొంతవరకు తప్పు కాదు. కానీ ఎటుగుడి మరీ వాతలు తేలేతట్టు కొడితే పద్ధతేనా చెప్పుర్రి? జగిత్యాలలో ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఫౌజన్ అనే ఈ పిల్లగాన్ని ఏ తీర్ల కొట్టిరో చూడుర్రి పాపం. మరి ఎందుకు కొట్టిండు గింతగానం వాతలొచ్చి దవాఖానలో పడేటట్టనంటే పరీక్షలలో కాపీ కొట్టిండట పోరడు. సరే పోరలు కాపీ కొడితే సార్లకు కోపం వచ్చుడు కరెక్టే. కానీ ఏ కట్టెతోని కొట్టిండో చూడుర్రి. ఇసొంటి కట్టెతోని కొడితే ఆ పోరగాని పానం ఎంత, వాని ఆలత ఎంత? 1-2 దెబ్బలేసి బుద్ధి చెప్తే అదో లెక్క గానీ మరీ ఇట్లా వాతలు తేలి అడ్డం పడేదాకా ఎట్లా కొట్ట బుద్ధి అయిందో. అయినా పోరాడు కాపీ కొడుతున్నానంటే వానికి చదువు అర్థం కాకుండా చెప్తున్న సార్లు టీచర్లదే కదా తప్పు. అర్థమైతే వాడెందుకు కాపీ కొడతాడు, ఇట్లా సాగు దెబ్బలు ఎందుకు తింటాడు? మరి కాపీ ఎందుకు కొడుతున్నారా, ఇంట్లో ఏమర్థం కాలే నీకు అని అడగవలసింది పోయి ఇట్లా దవాఖాన పాలయ్యేటట్టు కొట్టే హక్కు ఎవరిచ్చిరాళ్ళకు అనుకుంటా అయ్యవనే కాదు, ఆడకట్టోళ్ళు చూసిన వాళ్ళు అందరు గట్టిగానే అరుచుకోబట్టిరు. పోరాలకు మంచి చదువు చెప్తారని అయ్యవ పాపం తిన్నా తినకున్నా ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకోనైనా వేలకు వేలు ఫీజులు కట్టి పోరగాలని ప్రైవేట్ బల్లకి తోలితే ఇట్లా సార్లు పొట్టు పొట్టు కొడితే మీదికెళ్ళి దవాఖాన బిల్లులు మళ్ళీ వేలు కట్టే గాసారం వచ్చింది చూడు రాళ్ళకు. ఇట్లా గుడ్డ కొట్టింది కదా మేడం, కట్టెలిగినట్టు కొట్టింది. టేకు కట్టె ఉంటుంది దాంతో కొట్టింది. పాలిటిక్స్ రాను రాను పద్ధతి లేకుండా తయారైతూనే అని అనిపిస్తుంటది ఇసొంటి ఇన్నప్పుడు చూసినప్పుడే. అరే మా పార్టీ గెలవాలి, పక్కోల పార్టీ ఓడిపోవాలి, మా క్యాండిడేట్ ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, అవతల పార్టీ అభ్యర్థి చిత్తు ఓడిపోవాలి అని కోరుకునే స్టేజ్ దాటిపోయి పలానా పార్టీ లీడర్ వచ్చే ఎలక్షన్ నాటికి ఉండడో మరి అని అనుకుంటా మంది ముందటనే మైక్ పట్టుకొని మాట్లాడే కాడికి వచ్చినాయి చూడు రాజకీయాలు. కావాలంటే అసొంటి మాటలు కమలం పార్టీ ఎంపీ అరవింద్ నోటికెళ్ళేనోర్ని. అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది, ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు, నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి. ఉంటాడో పిక్తాడో తెలియదు. పోరగాళ్ళను నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా నోటేస్తారా అండి? కూడా నోటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నా? ఓట్లు వేయరు. అది వినరుగా, వచ్చే ఎలక్షన్ల నాటికి కేసీఆర్ ఉండడో పిల్లల చేతికి పార్టీ పోయేటట్టున్నది, వాళ్ళకి వాళ్ళని ఓటేస్తారా అని ఏ తీర్ల కామెంట్ చేస్తున్నాడు అంటే అన్నారంటారు. కానీ అరవింద్ గారు ధర్మం కోసం పనిచేసే పార్టీ మాది అని చెప్పుకుంటా పక్కోల సాగు కోరుకునే మాటలా మీరు మాట్లాడేది? ఓ ఎంపీ అయి ఉండి మాజీ సీఎంని ఇసొంటి మాటలా అనేది? అరే పార్టీలనక పంచాలు ఉంటాయి, సిద్ధాంతాల పరంగా కొట్లాటలు ఉంటాయి, కానీ మరీ ఉంటాడో పీక్తాడో అని మాట్లాడేంత పగలు మనసులో పెట్టుకొని రాజకీయాలు చేస్తే ఎట్లా అని అనుకుంటా ఈ మాటలు ఎన్నంతా పార్టీలతో సంబంధం లేకుండా గట్టిగానే అరుచుకుంటున్నారు. అయినా ఇదివరకు అంటే కేసీఆర్ సీఎం సీట్లు ఉండే, కార్ పార్టీ పవర్లు ఉండే కాబట్టి మంట మీద ఉన్నావు మస్తుగా అన్న వంటి ఓ లెక్క. కానీ అసలు ఆ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, కేసీఆర్ సీఎం కాదు, అయినా ఇంకా పద్ధతి మార్చుకోకుండా పగబెట్టుకున్నట్టు ఇటువంటి మాటలు కరెక్టేనా? లీడర్ అంటే ఆయన తీరు చూసి అవతరులు పద్ధతి మార్చుకొని నడుచుకునేటట్టు ఉండాలి, కానీ పానాలతో ఉండడో అని ఇసొంటి మాటలా మాట్లాడేది అనుకుంటా ముచ్చటినోళ్ళు కూడా సోషల్ మీడియాలో సురుకులు పెడుతురు గట్టిగానే. మరి ఇంతమంది ఇన్ని తీర్లు అచ్చింతలేసినందుకన్నా రేపు తీరు మార్చుకొని ఏం మాట్లాడతారో చూడాలిగా.